అంటే అలాంటి సందర్భాలలో మీకేమనిపిస్తూ ఉంటది? అంటే మీరు ఏదైనా ఫంక్షన్స్‌కి ఎళ్ళినప్పుడు గూడా సో, అంటే చాలామంది అంటే నేను విన్నాను. అరే! వీళ్ళు ట్రాన్స్‌జెండర్స్ వచ్చిర్రు వాళ్ళతో టార్చర్ రా బాబు. అడిగినంత ఇస్తే తీసుకోరు. డిమాండ్ చేస్తూ ఉంటారు. అది పెద్ద మాకు ఇబ్బందయ్యిందని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో విన్నాం మనం. డిమాండ్ చేస్తున్నారని వాళ్ళే అంటారు గానీ, మేమేం డిమాండ్ చేయం. అడుగుతాం మేము. హ్మ్. ఇంత ఇవ్వండి అని అడుగుతాం కానీ, మేము అడిగినంత మీరివ్వరు గదా! మేము అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇవ్వండి అని అడుగుతాం మేము. హ్మ్. వాళ్ళేమంటారంటే వీళ్ళొచ్చి మమ్మల్ని మేము డిమాండ్ చేయకముందే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని ఇట్లా బ్లేమ్ తీస్తారు. హ్మ్. బ్లేమ్ గేమ్ అన్నట్టది. హ్మ్. ఓకే. సో, ట్రాన్స్‌జెండర్స్, హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ విషయానికొస్తే గూడా హ్మ్. ఏం వర్క్ చేస్తూ ఉంటారు? సో, కొంతమంది బెగ్గింగ్ చేస్తారు. కొంతమంది వర్క్ చేస్తారు. హ్మ్. కొంతమంది హౌస్ వార్మింగ్స్, హ్మ్. షాప్ ఓపెనింగ్స్ సో, వాటికెళ్తారు. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట ఇందులో గూడా. హ్మ్. సో, మీరే వర్క్ చేస్తారు? నేను బెగ్గింగ్ చేస్తాను. ఇప్పుడు వాస్తవం నిజం చెప్పాలి. బెగ్గింగే చేస్తా. ఒకప్పుడు వర్క్ చేశాను. కానీ ఇప్పుడు బెగ్గింగ్ చేస్తాను. ఒకప్పుడు వర్క్ చేశారు. హ్మ్. ఒకప్పుడు గూడా మీరు వర్క్ చేస్తుండే అని చెప్పి గూడా మీరిప్పుడే చెప్పారు. అవును. సో, ఆ వర్క్ చేసేటప్పుడు సో, ఎలాంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళొచ్చేవాళ్ళు? మంచి వాళ్ళొస్తారు, చెడ్డ వాళ్ళొస్తారు. హ్మ్. మంచి వాళ్ళొస్తే ఏం కాదు. వాళ్ళు మనీ ఇచ్చి సర్వీస్ తీసుకొని ఎళ్ళిపోతారు. హ్మ్. తాగుబోతులొస్తారు. కొందరు ఆహ్, రౌడీ ఫెలోస్ చిల్లరగాళ్ళొస్తారు. వాళ్ళొచ్చినప్పుడు ఇబ్బంది పెడతారు వాళ్ళు. హ్మ్. అంటే ఎట్లా ఎలాంటి అంటే ఇబ్బందులు ఎక్కువ పెడతారని? తాగొస్తారు. తాగొచ్చిన తర్వాత వాళ్ళకి యాక్చువల్‌గా వాళ్ళు ఎక్కువ పెర్ఫార్మ్ చేయలేరు. వాళ్ళు పెర్ఫార్మ్ చేయకుండా మీరేం చేస్తలేరు, ఇది చేయండి, అది చేయండి, అవుతలేదు, నాకు కాలేదు, మీరు హ్మ్. సరిగ్గా చేయట్లేదు అని రివర్స్ మమ్మల్ని అంటారు. హ్మ్. మేమేంటంటే వర్క్ మేము సర్వీస్ చేసి చార్జ్ చేస్తాం. చేసిన సర్వీస్‌కి మేము మనీ అడుగుతాం. వాళ్ళేంటంటే మేము మనీ పే చేసినాం, మీరు సరిగ్గా చెయ్యట్లేదు అని వాళ్ళంటారు. వాళ్ళు తాగేసొచ్చినప్పుడు తాగిన తర్వాత ఎవరికీ గూడా యాక్చువల్‌గా కొంతమంది చేయగలుగుతారు కావచ్చు కానీ, కొంతమందికి మాత్రం యాక్చువల్‌గా తాగిన తర్వాత వాళ్ళు పెర్ఫార్మన్స్ చేయలేరు. పెర్ఫార్మన్స్ చేయనప్పుడు వాళ్ళు తాగేసొచ్చి మీరు చేయలేదు, మీరు ఫ్రీగా డబ్బులు తీసుకున్నారు, ఇట్లా అక్కడ మాతోని గొడవ పడతారు, ఇబ్బంది పెడతారు. మీరు ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ చేయొద్దు, చేస్తేనే ఉండనిస్తాం లేకపోతే లేదు. ఇట్లా కొట్టడం, తిట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు. హ్మ్. సో, అట్లాంటప్పుడు కొన్నిసార్లు మమ్మల్ని కొట్టినప్పుడు మేము గూడా కొడతాం కొన్నిసార్లు. అన్ని సార్లు గాదు. కానీ అట్లాంటి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు హ్మ్. హైదరాబాద్‌లో. హ్మ్. అంటే అలాంటి సందర్భాలు మీరెదుర్కున్నారా? నేను గూడా ఎదుర్కొన్నాను. హ్మ్. అంటే నా ఒక సందర్భం. ఆ! హ్మ్. నాకు జరిగింది. చాలా తాగేసి కొంతమందొచ్చారు. హ్మ్. వచ్చి నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు హ్మ్. ఇద్దరు. వాళ్ళు నాకంటే జూనియర్స్ వాళ్ళు. హ్మ్. నా పక్కన నా ఫ్రెండ్స్ ఉంటే నన్నేం అనలేదు. హ్మ్. నన్నేమనకుండా నేను కొంచెం దూరంగా ఉన్నా. వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. "మీరు హ్మ్. ఫ్రీగా చేస్తారా లేదా? మేము మనీ పే చేయము. చేయకపోతే మిమ్మల్ని కొడతాము, చంపేస్తాము" అది అని బెదిరిస్తూ ఉంటే వాళ్ళు నన్ను పిలిచారు. నన్ను పిలవగానే వా నేను ఇట్లా వెళ్ళగానే ఒక ఇంత పెద్ద కర్ర తీసుకొని నన్ను కొట్టడానికి ఇలా లేపాడు. హ్మ్. లేపగానే నేనేం చేస్తానంటే, "ఆగండి, ఆగండి ప్లీజ్, నాతోని మీరు మాట్లాడండి. ఒక్కసారి నాతోని మీరు మాట్లాడండి. మీకేం కావాలో నాకు చెప్పండి" అన్నా నేను. తర్వాత మీరు చెప్పింది నేను వినకపోతే, అప్పుడు మీరేమన్నా చేయాలనుకుంటే చేయండి అన్నాను. హ్మ్. అంటే సరే అని ఆ కర్రని ఇలా పక్కకు తీసాడు. తీసి "ఏం కావాలి చెప్పు" అని చెప్పి అంటే కొంచెం లవేబుల్‌గా, ప్రేమగా వాడి చేతిలో చేసి "ఏం కావాలి చెప్పు నీకు? నేనున్నాను గదా! నాతో మాట్లాడు. వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకేం తెలియదు" అని అంటే నాకు షార్ట్ కావాలి అన్నాడు. హ్మ్. ఫ్రీగా షార్ట్ కావాలి నాకు అని అన్నాడు. అయితే నేనేమని చెప్పానంటే, "సరే నీకు ఫ్రీగా కావాలంటే నాతోని మాట్లాడండి. వాళ్ళు చిన్న పిల్లలు కదా! వాళ్ళకేం తెలీదు. నాతోని మీరు మాట్లాడండి. మీరు ఎంతమందొచ్చినా గూడా నాతో మాట్లాడండి. మీకేం షార్టే కావాలి గదా! సరే నేను ఇస్తాను గానీ, ఫస్ట్ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరిని ఎంతమందికి కావాలో వాళ్ళే ఉండండి. కానీ ఫ్రెండ్స్ అందరిని పంపించేయండి. వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళనేమి ఇబ్బంది పెట్టొద్దు. మీకు షార్ట్ ఎప్పుడు కావాలన్నా నేను ఇస్తాను గానీ, ఇక్కడికొచ్చి మీరిక్కడ ఉండొద్దు. సెక్స్ వర్క్ చేయొద్దు. ఇది మాది, మా ప్లేసు. ఇట్లని వాళ్ళనెప్పుడు ఇబ్బంది పెట్టొద్దు. ప్లీజ్ దయచేసి మీకు షార్టే కదా కావాల్సింది. నేను ఇస్తానని చెప్పి నాకు అంటే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి హ్మ్. పేమెంట్ తీసుకోకుండా ఇద్దరితో నేను ఫ్రీగా చేశానన్నట్టు. ఓకే. ఫ్రీగా చేసిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ ఇంకా నేను చేస్తాను, రండి లోపలికని నన్ను చేయడానికి రెడీ అన్నప్పుడు, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇంకా నా ఫ్రెండ్స్ ఇద్దరుండే గదా! వాళ్ళ దగ్గర నుంచి ఇంక వాళ్ళని పంపించేశారు. ఇంక ఓకే. వాళ్ళని ఏమనొద్దు, హ్మ్. తను అగ్రీ చేసింది.
మీరు వెళ్ళిపోండి, తనతో నేను సర్వీస్ తీసుకొని వస్తానని చెప్పారు. ఉమ్, ఇంకా తర్వాత సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఉమ్, మళ్ళీ సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది మాత్రమే చిల్లరగాళ్ళు ఉంటారు. మంచి సర్వీస్ చేసిన తర్వాత కొంతమంది ఏమంటారంటే మీకేమైనా ప్రాబ్లం వస్తే కూడా మాకు కాల్ చేయండి అని వాళ్ళ నెంబర్ కూడా నాకు ఇచ్చేసి వెళ్ళారు. ఓ, కొంతమంది అట్లా ఉండరు. సర్వీస్ తీసుకొని సర్వీస్ కావాలంటారు, లేకపోతే మనీ కావాలంటారు. ఫోన్పేలో మనీ ఉంటే ఫోన్పేలో మనీ మొత్తం ఇచ్చేసి అంటారు. గోల్డ్ ఏమైనా ఉంటే గోల్డ్ తీసుకెళ్తారు. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న అవి కూడా అయితే అట్లా. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్తారు. నాకు జరిగిన సిచ్యువేషన్లో మాత్రం వాడు నన్ను కొట్టడానికి వస్తే నేను ఏమన్నానంటే ఆగండి, నాతో మీరు మాట్లాడండి ప్లీజ్ అన్నాను. రిక్వెస్ట్ చేశాను నేను, నాతో ప్లీజ్ మీరు మాట్లాడండి అని చెప్పి. అట్లా నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత నా మాట విన్నాడు, సర్వీస్ చేస్తాను, ఇంకా వెళ్ళిపోయాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం నాకు నేను చేసిన సెక్స్ వర్క్ రోజుల్లో నాకు జరిగిన ఇన్సిడెంట్ అది. దాని నుంచి నేను సేఫ్ సైడ్గా. అంటే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది సమాజం పైన మీకు? ఇంకా మా లైఫ్ స్టైల్ ఇట్లున్నప్పుడు మాకు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు మాకు మేము ఏదో ఒకటి చేయాలన్నట్టుగా మేము అట్లా చేసుకుంటాం. ఈ సమాజం గురించి చెప్పాలంటే వాళ్ళు మా కోసం ఏం చేయనప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు అనేవి, వాళ్ళు చెప్పేవి ఎన్నో మాటలు అంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. ఇక అన్నిటి గురించి పట్టించుకోను నేనైతే. సో సమాజం గురించి పట్టించుకోరు. అవును. ఓకే. సో ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళతో కలిసి ఉంటున్నావా? పేరెంట్స్ కరీంనగర్లో ఉంటారు, నేను ఇక్కడ సింగిల్గా ఉంటా. ఇక్కడనే ఉంటారు మీరు? సో మీరు గతంలో వర్క్ చేసేది ఇప్పుడు మొత్తం బంద్ చేసినారు ఇప్పుడు. సో బెగ్గింగ్కి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కి శాలరీస్ ఉండేవి. ఇప్పుడు జాబర్స్ అంటే నెల తిరిగేసరికి నెల వచ్చేసరికి అమౌంట్ పడుతుంది, వాళ్ళ శాలరీ పడుతూ ఉంటుంది. మీకు ఎలాంటి శాలరీస్ ఉండవు. ఒకవేళ బెగ్గింగ్ షాప్ ఓపెనింగ్ లేకుంటే, ఒకవేళ ఏమీ లేకుంటే ట్రాన్స్జెండర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఏమీ లేకుండా ఎట్లుంటది, ప్రపంచం మొత్తం ఆగిపోతుందా? ఒకవేళ అంటే షాప్ ఓపెనింగ్స్ కానీ ఇలాంటివి ఏం లేకుంటే అంటే లేకుండా, అసలు లేకుండా ఉంటే ఇంక అప్పుడు ఏం జరుగుతుంది అనేది. అంటే సరే ఉదాహరణకు మాట్లాడదాం. మీరు బెగ్గింగ్ అంటూ వెళ్ళారు, సో ఒక డే బయటకు వచ్చి బెగ్గింగ్కి వెళ్ళిపోయారు. సో ఆ రోజు మొత్తం మీకు ₹1 రాలేదు. సో ఆ రోజు పరిస్థితి ఎట్లుంటుంది అంటున్నాం? ఇంకా ఏ రోజు వెళ్తే ఆ రోజే ఇన్కమ్ ఉంటుంది, అంతేకాని ఇంకా మేము వెళ్ళని రోజు, అది లేని రోజు మాకెవరు ఇవ్వరు, ఏం చేయరు. మాది మేమే మేము బయటికి వెళ్తేనే ఉంటుంది. ఇంకా వర్క్ చేసేవాళ్ళు వర్క్కి వెళ్తేనే వాళ్ళకి మనీ వస్తాయి, బెగ్గింగ్ చేసేవాళ్ళు బెగ్గింగ్కి వెళ్తేనే వస్తాయి, ఓపెనింగ్స్కి వెళ్ళే వాళ్ళు ఓపెనింగ్స్కి వెళ్తేనే వాళ్ళకి మనీ వస్తాయి. దాని తప్ప ఇంకేం లేదు. ఏ వర్క్ చేసేవాళ్ళు ఆ వర్క్ చేస్తారు, అది చేస్తేనే వస్తాయి. ఇంకా మిగతా తప్ప ఇంకెవరు ఎట్ సైడ్ నుంచి మాకు ఇన్కమ్ రాదు, గవర్నమెంట్ కూడా మాకు ఏమి ఇవ్వదు. అవును. మాది మేమే చేసుకోవాలి. మీరే చేసుకోవాలి. సో అంటే ఇప్పుడు మీరు సింగిల్గా ఉంటున్నారు, లైఫ్ లీడ్ చేస్తున్నారు, సో ఒక్కరే ఉంటున్నారు అంటే ఒక్కొక్కసారి మీకు అనిపించదు అరే ఈ ఏజ్లో నేను ఇలాంటివి చేయాలి, ఇలా తిరగాలి బయట, అలా అనిపిస్తుంటుంది కదా. సో అట్లా మీకు ఎప్పుడు అనిపించదు? అంటే అనిపిస్తాయి కానీ మా కమ్యూనిటీలో మాతో అంటే మాకు ఫ్యామిలీస్ ఉండవు, ఫ్రెండ్స్ ఉండరు, బయట ఎవరు ఉండరు కదా. ఫ్రెండ్స్ అంటే మా దాంట్లో మా కమ్యూనిటీలో వాళ్ళు మేమే ఫ్రెండ్స్ అయ్యి మేమే రిలేషన్స్ కలుపుకొని మాకు మేమే ఎటైనా వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, తిరగాలన్నా కూడా మాకు మేమే కలిసి ఎటైనా వెళ్తాం. మూవీస్కి అన్నిటికి అన్నిటికీ మాకు మేము కలిసి వెళ్తాం అన్నట్టు. అంటే ఒక అబ్బాయి రోడ్ పైన వెళ్ళినా అంత గమనించారు, సో ఒక అమ్మాయి వెళ్ళినా మరి అంత పర్టికులర్గా చూడరు. అది ఒక ట్రాన్స్జెండర్ రోడ్ పైకి వెళ్తే సో మీకు ఎదురయ్యే అనుభవాలు ఏ విధంగా ఉంటాయి? మమ్మల్ని చాలామంది ఇట్లా మేము వెళ్తుంటే ఖచ్చితంగా చూస్తారు వాళ్ళు. ఎందుకు చూస్తారంటే ఈ జనరేషన్లో అయితే చాలామంది అమ్మాయిలు లవ్ చేసి ఇట్లా మనీ కోసం వాడుకుంటారు, మోసం చేస్తారు. వీళ్ళైతే జెన్యున్గా ఉంటారు అన్నట్టుగా మా గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మాతో కొంతమంది మాట్లాడడానికి ట్రై చేస్తారు, ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి ఏంటంటే చూడాలని అనిపిస్తుంది. వాళ్ళకంటే మేము కొంచెం డిఫరెంట్గా రెడీ అవుతాం. డిఫరెంట్గా అంటే ఎక్స్ట్రాడినరీగా రెడీ అవుతాం అన్నట్టు. మేకప్, అందరు గర్ల్స్ మేకప్ వేరు కదా, మేము మేకప్ వేసుకోవడం ఇవంతా రెడీ అవ్వడం, వాళ్ళకంటే మేము డిఫరెంట్గా రెడీ అవుతాం. సో వాళ్ళు ఖచ్చితంగా చూడాలని అనుకుంటారు. అంటే నేను ఒక వీడియో చూస్తా, ప్రేమిస్తా కానీ పెళ్లి మాత్రం చేసుకోను అని చెప్పి. సో ఎందుకు అలా అన్నారు ఆ వీడియోలో? ప్రేమిస్తాను పెళ్లి చేసుకోను అన్నాను. ఎందుకు అంటే నేను ఒక ట్రాన్స్ ఉమెన్ అయినప్పుడు నాకు పిల్లలు పుట్టారు కదా.
ఉమ్, సో అతను నన్ను పెళ్లి చేసుకుంటే అబ్బాయిలు అన్నప్పుడు అబ్బాయిలతోనే వంశం అనేది పెరుగుతుంది కదా! సో వాడి వంశం అనేది ముందుకు వెళ్ళదు. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా తన మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఉమ్, మేబీ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు కావచ్చు. చేసినా కూడా వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచుకోరు. వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు, వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా యాక్సెప్ట్ చేయరు. అన్నిట్లో కలుపుకోలేరు తనను. మళ్ళీ వేరే వాళ్ళు కూడా అంటారు, "నువ్వు ఒక ట్రాన్స్‌జెండర్‌ని పెళ్లి చేసుకున్నావని." సో, ఇంకా వేరేగా చూస్తారు. నన్నెట్లా వేరేగా చూస్తున్నారో తనని కొంచెం వేరేగానే చూస్తారు. అట్లా తనని వేరేగా చూడడం, తర్వాత తనకంటూ ఒక ఫ్యామిలీ, పూర్తి ఫ్యామిలీ లేకపోవడం నాకిష్టం లేదు. ఉమ్, లవ్ అనేది ఆహ్, మనతోనే ఉండాలి, నాకే కావాలి అనేది అది స్వార్థం అవుతది. చిన్న పిల్లలు అంటారు ఏదైనా కొనిచ్చినప్పుడు, "ఇది నాది, నేనెవరికీ ఇవ్వను, నాకే కావాలి" అంటారు. అవును. వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటది కాబట్టి అంటారు. మనం అట్లా కాదు. పెద్దవాళ్ళమైనప్పుడు ఆలోచించాలి కదా! కానీ ఉమ్, నేను లవ్ చేసే పర్సన్ మాత్రం తన లైఫ్‌లో తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. తనకేం ప్రాబ్లమ్ అయినా నేను చూసుకోగలుగుతాను. ఉమ్. కానీ తనకొక ఫ్యామిలీ ఉండాలి. పూర్తి లైఫ్‌ని లీడ్ చేయాలి తను. అది నా గోల్ అన్నట్టు. ఓకే. అంటే అలాంటి పర్సన్ ఉన్నారా మీ లైఫ్‌లో ఇప్పుడు? తన తనని లవ్ చేస్తున్నా. తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు. హ్మ్. హ్మ్. ప్రెజెంట్ ఉన్నాడు. అదే చెప్పా నేను. పెళ్లయిందా తనకి? కాలేదు. హ్మ్. తను పెళ్లి చేసుకున్నా ఓకే. తను పెళ్లి చేసుకోమని నేను చెప్తున్నాను. హ్మ్. తనకొక అంటే కంప్లీట్ హార్ట్‌లో లైఫ్ నుంచి చెప్తున్నారా? లేకుంటే ఏదో చెప్పాలని చెప్పి చెప్తున్నారా?